హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పాలిటెక్నిక్ ఏ విధంగా రాయాలి, రేపు మనం పాలిటెక్నిక్ ఏ విధంగా రాయాలి, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ ఒక్కరోజు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా మనకి ఒక పోటు మాత్రం ఉందండి, ఈ ఒక పోటు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో ముందుగా నా యొక్క ఛానల్ని అభిమానించి ఆదరించిన స్టూడెంట్స్ అందరికీ నా యొక్క థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రేపు మనం రాయబోయే పాలిటెక్నిక్కి మనం తీసుకోబోయే ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉండాలండి. ఎందుకంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా రాసే పాలిటెక్నిక్ కాదు, ఇది కోవిడ్ సమయంలో రాస్తున్న ఈ పాలిటెక్నిక్ కనుక సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి, ఎక్స్ట్రా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. సో అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో తర్వాత మనకి మ్యాథమెటిక్స్లోని అన్ని చాప్టర్స్లోని షార్ట్ కట్స్ అనేవి మీకు ఇస్తానండి. సో ఆ షార్ట్ కట్స్ అనేవి మీరు యూజ్ చేస్తే ఖచ్చితంగా రేపు మీకు చాలా ఈజీగా ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అదేవిధంగా రేపు మీకు కరెక్ట్గా సాయంత్రం అంటే మన రెగ్యులర్ టైం 7 గంటలకి మీకు మన ఛానల్లోని రేపు పేపర్ యొక్క కీ అనేది పెడతానండి. సో రేపు పేపర్ కీ మనకు చూడండి, మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా చెప్పండి. అదేవిధంగా ఈరోజు జరిగే గ్రాండ్ టెస్ట్లో సో 60 మార్కులు పెడదాం అనుకున్నాను, కానీ సో 20 మార్కులు మాత్రమే పెడతాను. కానీ ఈ పేపర్లో మనకు మీ డేట్ ఆఫ్ బర్త్, మీ హాల్ టికెట్ నెంబర్ నాకు మీరు పంపించినట్లయితే మనకి రిజల్ట్ వచ్చిన రోజు మన టెస్ట్లో మన ఛానల్ ద్వారా ఎవరైతే కోచింగ్ తీసుకుని మంచి ర్యాంక్ 1000 లోపు ఎవరైతే తెచ్చుకున్నారో వాళ్ళందరూ యొక్క ఫోటోలన్నీ కూడా నేను ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ రోజు నేను అనౌన్స్ చేసి ఒక వీడియో తయారు చేసి పెడతానండి. కనుక మీ యొక్క హాల్ టికెట్, నెక్స్ట్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఈ 3 కూడా నాకు పంపించినట్లయితే సో గూగుల్ ఫామ్, సో ఆ ఎగ్జామ్ రాసే ముందు బేసిక్ డీటెయిల్స్ మీరు పంపించినట్లయితే రిజల్ట్స్ రోజు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా ఎవరైతే 1000 ర్యాంక్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ డీటెయిల్స్ అని నేను సో ఆ రిజల్ట్ రోజు నేను వీడియో అనేది ప్రజెంట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం రేపు ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే తీసుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. రేపు మనకు మీరు ఎగ్జామ్ హాల్కి 1 గంట ముందు చేరుకోవాలి. సో 1 గంట ముందు, లేదంటే 2 గంటల ముందైనా మీరు ఒక కొత్తగా సెంటర్ చూసినట్లయితే 1 గంటన్నర 2 గంటల ముందు చేరుకోండి. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ఒక ప్లాంక్, ఒక బ్లాక్ పెన్ మాత్రమే, బాల్ పెన్, బ్లాక్ పెన్, నెక్స్ట్ 2B or HB పెన్సిల్, నెక్స్ట్ షార్ప్నర్, ఎరేజర్, ఇవన్నీ కూడా మీతో పాటు తీసుకువెళ్ళాలి. సో ఇవన్నీతో పాటు ముఖ్యమైనది ఏంటంటే హ్యాండ్ శానిటైజర్, మాస్క్. సో మాస్క్ 1 కానీ లేదంటే 2 కానీ ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళండి. సో చెప్పలేం, మనకి ఎప్పుడైనా సరే అవసరం అవ్వచ్చు. ఒకవేళ ఇది ఊడిపోయినా ఏం చేసినా సరే ఎక్స్ట్రా అనేది మనకు ఉండడం చాలా మంచిది. సో మాస్క్, శానిటైజర్, నెక్స్ట్ వాటర్ బాటిల్, మీ యొక్క వాటర్ బాటిల్, అక్కడ వాటర్ ఎక్కడ కూడా మీరు వాటర్ తాగొద్దు. సో వాటర్ బాటిల్, నెక్స్ట్ శానిటైజర్ మటుకు కంపల్సరీగా తీసుకెళ్ళండి. అదేవిధంగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది పాటించండి. ఎవరిని కూడా టచ్ చేయొద్దు. ఎందుకంటే మీరు 10th క్లాస్, మీకు తెలియదు, ఎవరికి ఏముందో తెలియదు. కనుక ఎవరిని కూడా మీరు లైన్ కట్టినప్పుడు కూడా కొంచెం వాళ్ళు దూరంగా లేకపోయినా సరే మీరు దూరంగా ఉండండి. సో దూరంగా ఉండి మీరు మటుకు ఎగ్జామ్ అనేది బాగా రాయండి. అయితే ఎగ్జామ్ హాల్లో మనం పాటించాల్సిన ముఖ్యమైన థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథమెటిక్స్ అటెంప్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ కూడా మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కాకుండా అన్ని లైన్గా రాయండి. రాసినప్పుడు ఏదైనా ఒక బిట్ మీకు కష్టంగా ఉంటుంటే ఆ బిట్ని మీరు వదిలేయండి. సో లాస్ట్లో రాసుకుందరు, అక్కడ మీరు ఆ క్వశ్చన్ దగ్గర ఏదైనా ఒక డాట్ కానీ చుక్క కానీ పెట్టండి. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మనకు మ్యాథమెటిక్స్ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, తర్వాత కెమిస్ట్రీ అటెంప్ట్ చేయండి, తర్వాత లాస్ట్లో ఓకే మ్యాథమెటిక్స్ రాస్తున్నప్పుడు మనకు ఫస్ట్ మ్యాథ్స్ రాయండి, నెక్స్ట్ కెమిస్ట్రీ రాయండి, లాస్ట్లో ఫిజిక్స్ రాయండి. మ్యాథమెటిక్స్ మనకు 80% కూడా 20 మనకి 60 minutes మ్యాథమెటిక్స్ రాయాలి, ఒక బిట్కి 1 minute కనుక. కానీ మీరు 40 minutes తీసుకోండి, 20 minutes మటుకు మీరు ఫిజిక్స్కి కేటాయించండి. సో కెమిస్ట్రీ మటుకు 30 minutes 30 bits రాయండి. సో కానీ ఫిజిక్స్ మటుకు ఈ మ్యాథమెటిక్స్ 20 minutes అక్కడ కేటాయించండి. సో 80% కూడా మ్యాథమెటిక్స్ 60 బిట్లు కూడా 60 నిమిషాలు చేయొద్దు, 40 minutesలోనే చేయండి. ఎందుకంటే మనం చెప్పుకున్న అన్నీ కూడా వస్తాయి ఖచ్చితంగా. అదేవిధంగా ఈరోజు కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను కనుక అవి కూడా వస్తాయి. కనుక మీరు మటుకు ఖచ్చితంగా ఏం చేయాలంటే 40 minutesలోనే రాయాలి. సో 40 minutesలో రాస్తే మటుకు ఖచ్చితంగా మీకు ఆ 20 minutes మిగులుతుంది. ఆ 20 minutes ఫిజిక్స్ కేటాయించండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్ రాయండి, నెక్స్ట్ కెమిస్ట్రీ రాయండి, నెక్స్ట్ ఫిజిక్స్ రాయండి. సో ఈ విధంగా రాసిన తర్వాత లాస్ట్ 5 minutes కేటాయించుకోండి. ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. ఏంటంటే బబ్లింగ్ అనేది మనం కరెక్ట్గా అన్నీ పెట్టాము లేదా అది మటుకు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ రాసినట్లయితే, బబ్లింగ్ రాసినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ మొత్తం 4 ఆప్షన్స్ కూడా అంతా కూడా చెరిపేసి నీట్గా అసలు ఏమీ కనబడకుండా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఆప్షన్ అనేది చేంజ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక OMR రాస్తున్నప్పుడు ఏదైనా ఒక బిట్ మర్చిపోయినట్లయితే అది క్వశ్చన్ పేపర్లోనే ఆ క్వశ్చన్ దగ్గర మీరు రౌండ్ చుట్టుకోండి. అంటే లాస్ట్లో మీరు క్వశ్చన్ పేపర్ వేసినప్పుడు అది బబ్లింగ్ చేసుకుంటారు అనమాట.
మనం ఏవైనా సరే ఓఎంఆర్లో వదిలేసినట్లయితే అవి క్వశ్చన్ పేపర్ మీద పెన్సిల్తో రాసుకోండి. సో ఒకవేళ రాసేసిన తర్వాత మళ్ళీ అది అరేంజ్ చేసుకోండి. ఆ విధంగా మనం మొత్తం 120 మార్కులు కూడా 120 బిట్లు కూడా మీరు బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. నో నెగిటివ్ మార్క్స్ కనుక అన్నీ అటెంప్ట్ చేయండి. సో అదేవిధంగా ఏంటంటే కెమిస్ట్రీలో మనకు ఖచ్చితంగా ఈక్వేషన్స్ బ్యాలెన్సింగ్ అని ఇవన్నీ కూడా చాలా చక్కగా చేయండి. ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకసారి నేర్చుకోండి. ఏవైతే సమ్స్ చేస్తామో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా నేర్చుకోండి. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో వచ్చేసరికి మనకి సో అన్నీ కూడా మ్యాక్సిమం ఆ ప్రశ్న దగ్గర మాత్రమే ఆన్సర్ రాసే విధంగా చూడండి. 80% కూడా కిందన రఫ్ వర్క్ ఉంటుంది, అక్కడ చేయొద్దు. అదేవిధంగా చివరన మనకి రఫ్ వర్క్ ఉంటుంది, అక్కడ కూడా చేయొద్దు. ఒకటేనండి, ఏం లేదు, కిందన మనం చేయొచ్చు, ఆ చివరన కూడా చేయొచ్చు. అయితే డిఫరెన్స్ ఏంటంటే కిందన మీరు చేశాను అనుకోండి మళ్ళీ అదే నెంబర్స్ మొత్తం అంతా ఎక్కించాలి. పోనీ ఆ చివర అనుకోండి పేజీ తిప్పాలి, అంతా ఎక్కించాలి. సో అందుకని నా టీచింగ్లో ఏంటంటే క్వశ్చన్ పేపర్ దగ్గర నేను అన్నీ కూడా ఆన్సర్స్ అనేవి చేస్తున్నానండి. సో ఒకటి చెప్తున్నాను, ఫార్ములాను మైండ్లో పెట్టుకుని ఆ ఫార్ములాని రాయకుండా దాని యొక్క వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే మీరు ఎటువంటి ట్యాంక్స్ని మటుకు పడద్దు. ఒక గంట ముందు ఉండండి. గంట ముందు ఉన్న తర్వాత సో మ్యాథమెటిక్స్ ఫస్ట్ బిట్ మీకు కష్టం ఉందంటే సో అది మటుకు చేయొద్దు. సో సెకండ్ బిట్ చేయండి, లేదంటే థర్డ్ బిట్ చేయండి, లేదంటే ఫోర్త్ బిట్ చేయండి, లేదంటే ఫిఫ్త్ బిట్ చేయండి. సో ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్లో ఈజీ టు కాంప్లెక్స్ వెళ్ళాలి, అంతేగాని కాంప్లెక్స్ టు ఈజీ రాకూడదు. కనుక సింపుల్గా ఉన్నవి చేయండి, కష్టమైనవి వదిలేయండి. నెక్స్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక బిట్టు చాలా కష్టంగా ఉంది అనుకుంటే ఆ బిట్టు వదిలేయండి, ఏం పర్లేదు, ఏదో ఒక ఆప్షన్ పెట్టండి. అంతేగాని ఆ బిట్ అవ్వట్లేదు కదా మళ్ళీ చేసి రాంగ్ వచ్చింది, మళ్ళీ చేశాను, మళ్ళీ రాంగ్ వచ్చింది, మళ్ళీ చేశాను అంటే 2 minutes అక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో 4 minutes 5 minutes ఆ టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అంటే ఒక బిట్ కోసం మీరు 7-8 నిమిషాలు కేటాయిస్తుంది. దానివల్ల ఏంటంటే మిగతా బిట్లు మీరు వదిలేస్తారన్నమాట. కనుక ఒక బిట్ రాలేదంటే మీకు కష్టం ఉందంటే అది అందరికీ కష్టమే. ఒక బిట్ మీకు కష్టం అంటే అది అందరికీ కష్టమే. సో ఆ విధంగా పాజిటివ్ థింకింగ్తో ఆలోచించి ఆ బిట్ను వదిలేయండి, ఏం ప్రాబ్లం లేదు. వదిలేసిన ఏంటంటే చాలా మనకి కష్టమైన ఏంటంటే మెన్సురేషన్ బిట్స్ కొద్దిగా కష్టంగా ఉంటాయి. సో కనుక అది వస్తే పర్లేదు, లేదంటే వదిలేయండి. అదేవిధంగా హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కొద్దిగా కష్టం ఉంటుంది. సో అది మీకు వస్తే పర్లేదు, లేదంటే వదిలేసి లాస్ట్లో చేయండి, లేదంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టండి. అదేవిధంగా మనకి స్టాటిస్టిక్స్, సో ఇవన్నీ కూడా మనకి కష్టంగా ఉండే బిట్స్, కానీ ఈజీగా చేయొచ్చండి. షార్ట్ కట్స్ చెప్పాను కనుక ఆ షార్ట్ కట్స్ ప్రకారం చేయండి, సో ఈజీగా వస్తాయి. ఒకవేళ మీకు కనుక అది రాకపోతే మళ్ళీ చేయొద్దు దయచేసి. సో ఏదో ఒక ఆప్షన్ పెట్టి ముందుకు వెళ్ళండి, ఎందుకంటే మన టైంని దానికే కేటాయించకూడదు. అదేవిధంగా మనకి ఫిజిక్స్లోను కెమిస్ట్రీలోను కూడా బిట్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయండి. వచ్చిన ముందు చేయండి, రానివి తర్వాత చేయండి. లైన్గా చేసుకుంటూ వెళ్ళండి. ఏవైతే రావో అవి మీరు క్వశ్చన్ పేపర్లో రౌండ్ చేసుకుని మళ్ళీ రెండోసారి మళ్ళీ ఒకసారి చెకింగ్ చేసుకుంటూ అన్నీ చేయండి. సో ఏదైనా సరే 120 minutesలో 120 minutes మాత్రం ఉపయోగించండి. ఒకవేళ మీకు ఏదైనా బ్యాలెన్స్ ఉంటే లాస్ట్లో టప అని చేయకుండా ముందే టైం మేనేజ్మెంట్ చేసుకోండి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీతో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ గైడ్స్ తీసుకెళ్ళరు కనుక సో మనకి ప్రతి రూమ్లో వాచ్ అయితే ఉంటుంది. ఆ వాచ్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ సో ఎగ్జామ్ అనేది రాయండి. సో ప్రతి బిట్ కూడా కేర్ఫుల్గా రాయండి. సో ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఇంకా నేను చెప్పబోయేది ఏంటంటే సో ఈ ఛానల్లో ఏంటంటే మీకు పాలిటిక్స్ చాలా బాగా యూజ్ అని అనుకుంటున్నాను. అయితే ఈ మన ఛానల్ గురించి, మన యొక్క క్లాసెస్ గురించి సో 10 మంది వీడియోస్ నేను ప్రజెంట్ చేయాలంటే 20 నిమిషాలు అవుతున్న ఉద్దేశంతో నేను టాప్ 3నే తీసుకున్నాను. సో వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ ఫీడ్బ్యాక్ తర్వాత నేను షార్ట్ కట్స్ అనేవి ప్రతి లెసన్లో షార్ట్ కట్స్ అనేవి సో ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తాను. ఆ షార్ట్ కట్స్ ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మీకు ఈజీగా రేపు ఎగ్జామ్ రాస్తారు. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత సో మీరు అందరూ కూడా రేపు కీ 7 గంటలకు వస్తుందండి. సో 7 గంటలకి కీ పెడతాను. సో ఈ 7 గంటల కీలో మటుకు రేపు అందరూ కూడా సో ఐ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఒక మెసేజ్ పెట్టండి, ఐ రిటర్న్ వెల్. సో మీరు ఎలా ఫీల్ అయితే అలా నాకు కామెంట్ రూపంలో పెట్టండి. సో ఆ ఎగ్జామ్ కీలో మీరు కామెంట్స్ ఉంటాయి కదా, ఆ కామెంట్స్ దాంట్లో సో ఐ సక్సెస్డ్ వెరీ వెల్, నెక్స్ట్ ఐ కంప్లీటెడ్ వెరీ వెల్, ఇలా మీరు కామెంట్స్ పెట్టినట్లయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. సో ఇంకా ఫీడ్బ్యాక్ చూడండి. ఫీడ్బ్యాక్ తర్వాత షార్ట్ కట్స్ అనేవి ప్రతి లెసన్లో చూడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మళ్ళీ షార్ట్ కట్స్లో కలుద్దాం. హాయ్ సార్, దిస్ ఇస్ కే తేజ ఫ్రమ్ విశాఖపట్నం. నేను డైలీ మీ క్లాసెస్ విన్నాను సార్. 7 o'clockకి మీరు చెప్పే క్లాస్ చాలా బాగుంది సార్. నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మీరు ప్రతి మోడల్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈజీగా ఉంది. మీరు షార్ట్ కట్స్ ఈజీగా చెప్తున్నారు. దానివల్ల మనం టైం కూడా సేవ్ చేసుకోవచ్చు. మీ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా ఈజీగా పిన్ టు పిన్ అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. మీరు పెట్టే గ్రాండేజ్ కూడా నేను డైలీ రాస్తున్నాను సార్. మీరు చెప్పినట్టు నా నేమ్ స్క్రోలింగ్లో ఇస్తున్నారు, అలా యాజ్ వెల్ యాజ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు డైలీ టైంకి క్లాసెస్ చెప్తున్నారు సార్.
ఈరోజు చాలా మోడల్ పేపర్స్ కూడా నేను చూసాను. ఈజీగా ఉంది సార్ మీరు చెప్పేది. టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు టైం సేవ్ చేసుకునే ట్రిక్స్ అన్నీ బాగా చెప్తున్నారు సార్. ఈ వీడియో రేపు వచ్చే వీడియోలో ఉంటుందని ఆశిస్తున్నాను. మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. Hi sir, my name is K. Donna Satan. The group created by you was very important to all the students who are going to write Polytechnic examination. And the classes are very useful for every student. I listen your classes every day, and I kept a goal to get a rank below 10. If I get the rank below 10, the total credit belongs to you. It is because you trained us a lot for this section. I hope that your classes are useful to everyone. Thank you for creating this group. Hello, hi, how are you? My name is Manikanda. I studied the 10th class. ఫస్ట్లో పాలిటెక్నిక్ చదవాలంటే ఎంతో భయపడ్డాను. తర్వాత మా సార్ చేత ఈ గౌరీ శంకర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఎంతో హాయిగా ఫీల్ అయ్యాను. ఫస్ట్లో చాలా టెన్షన్తో ఎంతో భయపడ్డాను. ఎగ్జామ్ రాయగలనా, పాస్ అవ్వగలనా అని. తర్వాత ఈ ఛానల్ ఎంతో యూస్ఫుల్ అయింది. డైలీ సార్ చెప్పే వీడియోస్ కానీ లింక్స్ కానీ మొత్తం బాగా చేశాను. ఇప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోగలను అనుకుంటున్నాను ఇప్పుడు నేను. హాయ్ సార్, థ్యాంక్ యూ సార్. వీఆర్ వెల్కమ్ ది గౌరీ శంకర్ స్మార్ట్ ఛానల్. ఓకే, మనకి రేపు జరగబోయే ఎగ్జామ్లో మెయిన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ గ్యారంటీ ఏదో ఒకటి ఇస్తారండి. సో కానీ దీనికి 4 నిమిషాలు 5 నిమిషాలు కేటాయించదు. జస్ట్ మీకు 40 సెకండ్స్ లేదా అంటే 50 సెకండ్స్లో ఈ సమ్ చేయొచ్చండి. అక్కడే చేయాలి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను చూడండి. ఆల్రెడీ నేను చాలా పేపర్స్లో చెప్పాను. సో ఒకసారి రివిజన్ చేస్తున్నాను. సో రివిజన్ చేయడం చాలా మంచిది కనుక ఒకసారి రివిజన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ చేస్తాను, మోడ్ చేస్తాను, మీడియం చేస్తాను. సో ఫస్ట్ మీన్ చేద్దాం. సో మీన్ ఏంటంటే మనకి రెగ్యులర్ ఫార్ములా ఉంది కదా. సో A ప్లస్ సిగ్మా FIA బై సిగ్మా FI ఇంటూ H. ఆ ఫార్ములా కోసం మనం చేద్దాము. సో మనకి మిడ్ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ. సో 5 10 ప్లస్ 20 15 25 35 45 ఇక్కడ రాసేసుకోవాలండి. సో రాసేసుకున్న తర్వాత మీరు దాన్ని ఏ అనుకుంటారు. సో దీన్ని ఏ అనుకుంటే అప్పుడు ఇది 0, ఇది 1, ఇది 2, ఇది -1, ఇది -2. సో దీని కిందనే రాసుకోవాలి. ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి. సో -4 FI UI కదా. సో ఇది FI, ఇది UI కనుక -4 -7 0 6 10. సో మనం అక్కడక్కడ రాసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. అప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఇది -11, ఇది 16లో -11 తీస్తే 5 అన్నమాట. సో ఫార్ములాలో మనకేంటి A ప్లస్ సిగ్మా FIA బై సిగ్మా FI. సో 9 9 18 18 ప్లస్ 11 18 ప్లస్ 11 9 9 18 18 ప్లస్ 6 24 29. సో 29 బై 29 ఏంటి హైట్ ఇస్ 10. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా ఈజీగా చేసేవచ్చండి. అక్కడక్కడ మనం ఈజీగా చేసుకోవచ్చు. అంటే మళ్ళీ వేరే దగ్గర టేబుల్ వేసి మళ్ళీ వేరే దగ్గర అన్నీ చేసే బదులు ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. సో 9 సో 50 బై 29. సో 9 సో 1 పాయింట్. సో 29 వన్ 29. సో మనకి 29 వన్ 21. అప్పుడు మనకి ఇంకా 21 ఉంటుందండి. 21 ఉంటుంది కనుక సో 0 పెట్టుకుంటే మనకి పాయింట్ పెట్టుకుంటే 210 అవుతుంది. సో 210 అంటే 29 వన్ 29 29 2 58 29 3 5 తీసుకోవచ్చు. 45 14 సో 6 7 కూడా తీసుకోవచ్చు. 7 9 35 3 సో 6 తీసుకోవచ్చు అన్నమాట. సో అంటే మనకి ఏంటంటే 10.6 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి మీన్ ఈ విధంగా చేయాలి. ఒకవేళ మీడియన్ అడిగాడు అనుకోండి, ఇక్కడే మనం మీడియన్ ఏం చేయాలంటే 2 + 7 9 9 + 9 18. సో 18 + 6 24 24 + 5 29. సో ఇలాగ మీడియన్ ఇక్కడ రాసేసుకుంటాం. ఎందుకంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది కనుక. ఇప్పుడు ఈ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, హైయెస్ట్ దాన్ని ఇక్కడ F అనుకుంటాము, దీని ముందు దాన్ని CF అనుకుంటాం ఇక్కడే అన్నమాట. సో అక్కడక్కడ చేస్తే ఇక్కడ ఫార్ములా వేసి చేసేయాలన్నమాట. సో
ఈ ఎఫ్ ఉన్నదానికి ఇది మనకి ఉంది కనుక సో 20 n/2. సో n/2 అంటే మనకి ఇది 29 కనుక 29/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో 20. సో 29 minus 18 అంటే 11/29. సో 2 into 9 into 10. సో 20 110/18. లేదంటే 2 1s 2 5s సో 55/9. 20 9 5 9 6 54 పాయింట్ సంథింగ్. సో 26 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అక్కడక్కడ ఈజీ చేసుకోవచ్చు. ఇంకా మోడ్ అడిగాను అనుకోండి. సో ఇప్పుడు మనం మోడ్ అయితే ఏమీ చేస్తలేదు, జస్ట్ ఏదైతే హైయెస్ట్ ఉందో దాన్ని F1 అనుకుంటాం, దాని ముందు F0, దాని తర్వాత F2 అనుకుంటాం. సో ఇప్పుడు మనకి 20 ప్లస్ F1 మైనస్ F2 అంటే 9 మైనస్ 6 3 అవుతుంది. అదేవిధంగా 2F1 అంటే 18 మైనస్ 13 18 మైనస్ 13 అంటే 5 అవుతుంది ఇంటూ 10. సో 20 5 1 5 2 సో 26 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనం జస్ట్ 1 minute మనం మీన్ మీడియన్ మోడ్ అనేది ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీలోనే షార్ట్ కట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మన కోఆర్డినేట్ జామెట్రీలో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది 3 vertices అని అడుగుతారు. ఇఫ్ 3 points ఆర్ కొలీనియర్ దెన్ ఫైండ్ ద కే వాల్యూ అడుగుతారు. సో ఈ రెండు చాలా మోడల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటి యొక్క షార్ట్ కట్స్ అని ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా సరే ఏరియా అడిగాడంటే మనకి డెల్టా ఈజ్ కూడా హాఫ్ మాడ్యులస్ ఎక్స్ హాఫ్ ఫార్ములా వేస్తాను మనకి 1 minute 2 minutes అయిపోతుంది. అంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేసి ఇంకో 2 minutes అలా మనం చేస్తే చాలా టైం వేస్ట్. అందుకని చాలా ఈజీ షార్ట్ కట్ చూడండి. ఈ 3 pointsలో మనకి ఏ పాయింట్ అయితే చిన్నది ఉంటుందో ఆ పాయింట్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. అన్ని పాయింట్స్ నుండి సబ్ట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఈ 3 pointsలో 1, 2 అనేది చిన్నది కనుక అది సబ్ట్రాక్ట్ చేద్దాం. -1, -2 -1, -2 -1, -2. సో అప్పుడు 3 - 1 ఏమవుతుంది 2 అవుతుంది. 6 - 2 ఏమవుతుంది 4 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 - 1 ఏమవుతుంది 3 అవుతుంది. 5 - 2 ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇది x1, ఇది y1, ఇది x2, y2. సో షార్ట్ కట్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 y2 మైనస్ x2 y1. ఇది మనకు గుర్తుపెట్టుకోండి, పాలిసెట్లో చాలా ఇంపార్టెంట్. హాఫ్ మాడ్యులస్ x1 y2 సో 2 into 3 మైనస్ x2 3 into 4. సో హాఫ్ మాడ్యులస్ 6 minus 12. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 6/2. సో 2 1s 2 3s. సో ఆన్సర్ 3. సో ఇప్పుడు ఇక్కడ కొలీనియర్ అయినప్పుడు కూడా సేమ్ అండి. సో ఈ 3 pointsలో ఏదో ఒక పాయింట్ ఎలిమినేట్ చేస్తే మనకు షార్ట్ కట్ ఉంటుంది. సో 1, 2 చిన్నది కనుక -1, -2 -1, -2 -1, -2 ఇది క్యాన్సిల్ చేస్తే 2, 4 - 2 అంటే 2 అవుతుంది. అక్కడ k -1 అవుతుంది. 4 - 2 అంటే 4 అవుతుంది. సో ఇప్పుడు ఇది x1 y1 x2 y2. సో ఫార్ములాస్ చాలా ఈజీ అండి. x1/y1 ఈజ్ ఈక్వల్ టు x2/y2, లేదంటే x1/x2 ఈజ్ ఈక్వల్ టు y1/y2. సో ఏది వేసినా పర్లేదు. ఇప్పుడు 2/y1 2/2 ఈజ్ ఈక్వల్ టు k - 1/4. సో 2/2 అంటే అంతా 1. సో ఇప్పుడు ఏమవుతుంది k - 1 ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. k - 1 k ఈజ్ ఈక్వల్ టు 4 + 1 అవుతుంది. సో k ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్ ద ఆన్సర్. ఇంకా కోఆర్డినేట్ జామెట్రీలో మరిన్ని షార్ట్ కట్స్ చూద్దాం. ఓకే, కోఆర్డినేట్ జామెట్రీలో నెక్స్ట్ షార్ట్ కట్స్ చూద్దాం. ద పాయింట్ విచ్ ఈస్ డివైడింగ్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో డాష్ అంటారు అనమాట. అంటే ఈ పాయింట్ ఈ 2 pointsని ఏ విధంగా డివైడ్ చేస్తుంది, ఏ రేషియోలో డివైడ్ చేస్తుందో అని అడుగుతామన్నమాట. సో మనం ఏంటంటే m1x2 + m2 x1/m1 + m2 m1y2 + m2y1/m1 + m2 ఆ ఫామ్లో వేయకుండా ఏంటంటే మనం సింపుల్గా ఈజీ చేయొచ్చండి. చిన్న టెక్నిక్ ఉంది చూడండి. సో దీని నుండి తీయండి. సో 4 - 2 ఈజ్ 2. మళ్ళీ దీని నుండి తీయండి. సో 2 - 1 4 - 2 ఎంత అండి 2 ఈజ్ 2. 2 - 1 ఎంత అండి సో 2:1 ఈజ్ ద ఆన్సర్. 2:1 ఈజ్ ద ఆన్సర్. సో అదేవిధంగా 5 - 2 ఈజ్ 2 2 - 4 కూడా చేయొచ్చండి. సో ఏ చేసినా సరే రైట్ ఆన్సర్ వస్తుంది. సో ఇది ఒక షార్ట్ కట్. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ దీస్ 2 points ఆర్ డివైడెడ్ బై x యాక్సిస్. x యాక్సిస్ అయితే మనకి ఫార్ములా -y1 ఈజ్ టు y2 -y1 ఈజ్ టు y2. అప్పుడు మనకి ఏమొస్తుంది -5 ఈజ్ టు 2. అదేవిధంగా ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ దీస్ 2 points ఆర్ డివైడెడ్ బై y యాక్సిస్. y యాక్సిస్ ఏంటంటే -x1 ఈజ్ టు x2 -x1 ఈజ్ టు x2 అంటే -4 ఈజ్ టు 7. సో ఈ విధంగా మనం ఈజీ చేయొచ్చండి. అదేవిధంగా మనకి వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇస్తున్నారంటే ఏంటంటే
4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ అనేవి ఏ కోఆర్డినేటర్ ఫామ్ చేస్తుంది, స్క్వేరా, రెక్టాంగులా, సర్కిలా, స్క్వేరా, రెక్టాంగులా, లేదంటే ట్రెపీజియా, లేదంటే రాంబస్సా, ప్యారలోగ్రామ్ అడుగుతుంది. సో అలాంటప్పుడు మనం చాలా ఈజీగా చేయొచ్చండి. చూడండి చెప్తాను. జస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వేసుకోండి. సో పాయింట్స్ పెట్టుకోండి. 1 2 1 2 1 2 -1 -2 -1 -2. ఇప్పుడు 2, 2 ఇక్కడ వస్తుందండి పాయింట్. సో -2, 2 -2, ఇక్కడ వస్తుంది. -2, -2 సో ఇక్కడ వస్తుంది. అదేవిధంగా 2, -2 ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కలపండి. సో ఇది క్లియర్గా స్క్వేర్. సో ఇట్ ఈజ్ ఏ స్క్వేర్. సో అదేవిధంగా వాడు ఇచ్చిన పాయింట్స్ ఏవైనా సరే మనం ఈజీగా డిస్టెన్స్ ఫైండ్ చేయకుండా మనం ఈజీగా చేయొచ్చండి. అదేవిధంగా మీకు ఏదైనా ఒక పాయింట్లో √3 కానీ ఉంటే అప్పుడు అది డైరెక్ట్గా చేయకుండా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పెట్టుకోండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని పెట్టుకుంటే చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ ఇచ్చి ఏరియా అడిగాడంటే h²/√3. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ప్రాబబిలిటీ షార్ట్కట్స్ చూద్దాం. సో ఆ ప్రాబబిలిటీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక షార్ట్కట్ ఉందండి. సో అది చూద్దాం నెక్స్ట్. ఓకే, మనకి ప్రాబబిలిటీలోనూ ఈ బిట్ అయితే గ్యారంటీకి ఇస్తాడండి. ఈ షార్ట్కట్ అనేది మనం నేర్చుకోవాలి బాగా. అంటే లాజిక్ ఫైన్ చేయాలి. ఆ లాజిక్ నేను చెప్తాను. చూడండి, మనకి నార్మల్ ఇయర్ అయితే మనకి 365 డేస్ని 7తో డివైడ్ చేస్తే 7 5 35. సో 1 5 7 2 14. సో 1. సో ఇది ఆడ్ డే అన్నమాట. అంటే మనకి 52 డేస్ అంటే అర్థం ఏంటంటే మనకి సంవత్సరానికి మండేస్ 52 కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ ట్యూస్డేస్ 52 కంప్లీట్ అయిపోతాయి. వెన్స్డేస్ 52, థర్స్డేస్ 52, ఫ్రైడేస్ 52, సాటర్డేస్ 52. అంటే ప్రతిరోజు కూడా 52 డేస్ కంప్లీట్ అయిపోతాయి. ఒకే ఒక రోజు మిగులుతుంది. అది ఆదివారం వచ్చి, సోమవారం వచ్చి, మంగళవారం వచ్చి, బుధవారం వచ్చి. సో ఇప్పుడు మనకి నార్మల్ ఇయర్ ఎక్కడ ఉంది కనుక సో ఇప్పుడు ఈ లెక్క చూద్దాం మనకి. సో ఇక్కడ ఉన్నాయి. సో నార్మల్ ఇయర్ 52 సండేస్ అంటే ఆల్రెడీ 52 సండేస్ అయిపోయాయండి. వాడు ఏమంటున్నాడు, 52 సండేస్ అడుగుతున్నాడు. సో అంటే 52 సండేస్ అడుగుతున్నాడు కనుక మనకి ఇక్కడ 53 సండేస్ అండి. ఇక్కడ 53 సండేస్ అంటే 53rd వన్ మనకి 52 సండేస్ అయిపోయింది కనుక 53rd వన్ సండే అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ మనకి 1 డే ఉంది కదా, అది మనకి సండే కావాలన్నమాట. అలాంటి మనకి ఎన్ని ఉన్నాయి, వారంలో 7 రోజులు ఉన్నాయి కనుక సో 7. సో 1/7 ఈజ్ ద ఆన్సర్. ఇది గుర్తుపెట్టుకోండి. 53 సండేస్. సో 53 సండేస్ అంటే ఆల్రెడీ మనకి 52 సండేస్ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతిదీ కూడా 52 సండేస్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి 53rd సండే అంటే మనకి ఈ 7 రోజులు ఏదో ఒక రోజు మనకి సండే వస్తుంది. అయితే ఇప్పుడు 52 సండేస్ అన్నాడు. 52 సండేస్ ఆల్రెడీ అయిపోయింది. అంటే ఏంటి, మనకి నెక్స్ట్ది సండే రాకూడదు అన్నమాట. ఆల్రెడీ 52 సండేస్ వస్తాయి కనుక 52 సండే అయిపోయింది కనుక ఇంకా సండే రాకూడదు అంటే ఏంటి, మనకి మిగతా 6 ఉంటాయి. సో 6/7. సో ఈ ఒక్క లాజిక్ అర్థమైతే చాలండి. సో ఇవి ఒక్క లాజిక్ అర్థమైతే మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు లీప్ ఇయర్. Sun 52 664 అంటే రిమైండర్ 2 వచ్చింది. ఇప్పుడు మనకి 33 మండేస్ అడిగాడు అనుకోండి. 33 మండేస్ ఆల్రెడీ 53 మండేస్ ఆల్రెడీ 52 మండేస్ మనకి అయిపోయింది. 53rd మండే కావాలి. 53rd మండే అంటే మనకి 2 ఆర్డర్స్ వచ్చాయి కనుక సో మండే, ట్యూస్డే ఆ రెండో వచ్చు అంటే కాన్సిక్యూటివ్స్. నెక్స్ట్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఫ్రైడే, సాటర్డే, సండే. సో మొత్తం మనకి ఇంకా వస్తుంది సాటర్డే, సండే, మండే. సో ఇప్పుడు ఇవన్నిట్లో కూడా మనకి 7 వచ్చాయి. ఇందులో మండే కావాలంటే మండే ట్యూస్డే అవ్వచ్చు, లేదంటే సండే మండే అవ్వచ్చు. సో ఈ రెండు ఉన్నాయి కనుక ఆన్సర్ మనకి 2/7. సో ఇదేమవుతుంది 5/7. అంటే మనకి మండే రాకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 52 వస్తాయి కనుక. సో నెక్స్ట్ వచ్చేది ఫైండ్ ద 52 మండేస్ ఆల్రెడీ వస్తాయి. అంటే 52 మండేస్ వస్తాయంటే నెక్స్ట్ మండే కాకూడదు అంటే 5/7. మిగతా ఈ రెండు తప్పించి మిగతా. సో ఈ విధంగా మనం ప్రాబబిలిటీలో ఈజీగా చేయొచ్చండి. అదేవిధంగా ప్రాబబిలిటీలో మీకు ఎప్పుడు కూడా 0.18, 0.152 ఇలా ఇస్తారండి. సో ఇలా ఇచ్చినప్పుడు ఆ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏదైతే యాడ్ చేస్తుందో 1 వస్తుందో అప్పుడు ఆ ఆన్సర్ని చూస్ చేసుకోండి. అదేవిధంగా ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా మన మైనస్లో ఉండదు. ఒకవేళ మైనస్లో వస్తే అది రాంగ్ ఆన్సర్. సో అది పెట్టండి. సో అదేవిధంగా ప్రాబబిలిటీలో మనకి సో చాలా కొన్ని ఈజీగా ఇస్తున్నాడు. అది మనం చాలా ఈజీగా చేయొచ్చండి. ఇంకా మనం సెట్స్ షార్ట్కట్స్ చూద్దాం. సెట్స్
ఓకే, ఇప్పుడు సెట్స్లో మనం ఏ సబ్సెట్ బి ఇచ్చి ఏ యూనియన్ బి అడగచ్చు, లేదంటే ఇంటర్సెక్షన్ బి అడగచ్చు, లేదంటే ఏ మైనస్ బి అడగచ్చు, లేదంటే బి మైనస్ ఏ అడగచ్చు. సో ఇలాంటిది మీకు ఒక షార్ట్గా చెప్తానండి, చూడండి. హారిజాంటల్ లైన్స్ అండ్ వెర్టికల్ లైన్స్. సో మనకి ఏదైనా సరే ఇక్కడ యూనియన్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు, ఇంటర్సెక్షన్ అవ్వచ్చు. సో వీటికి ముందున్న వాటికి హారిజాంటల్ లైన్స్, వీటికి తర్వాత ఉన్న వాటికి వెర్టికల్ లైన్స్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత మీరు కనుక యూనియన్ ఫైండ్ చేయాలనుకోండి, మీ యొక్క ఆన్సర్ ఏంటంటే సో వెర్టికల్ లైన్స్ ప్లస్ హారిజాంటల్ లైన్స్ ప్లస్ సో ఈ రెండు కలిసినవి తీసుకోండి. ఇది సొల్యూషన్. ఇంటర్సెక్షన్ అడిగాడు అనుకోండి, సో ఓన్లీ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ హారిజాంటల్ లైన్స్ అండ్ వెర్టికల్ లైన్స్. ఒకవేళ మైనస్ అడిగాడు అనుకోండి, ఓన్లీ హారిజాంటల్ లైన్స్ తీసుకోండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లంకి ముందున మనకి హారిజాంటల్ లైన్స్, తర్వాత వెర్టికల్ లైన్స్ డ్రా చేయాలి. యూనియన్ అడిగేదంటే మనకి వెర్టికల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ రెండు కలిపి మొత్తం అన్నీ తీసుకోవాలి యూనియన్ కనుక. ఇంటర్సెక్షన్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్, మైనస్ అంటే ఓన్లీ హారిజాంటల్ లైన్స్. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తానండి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. సో ఇది మ్యూ మాట. ఇందులో సో ఇదంతా బి, సో ఇదంతా ఏ. సో ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉన్నవన్నీ బిలో ఉన్నాయి. ఇప్పుడు మనకి దీనికి హారిజాంటల్ లైన్స్, దీనికి వెర్టికల్ లైన్స్. సో దీనికి హారిజాంటల్ లైన్స్, దీనికి వెర్టికల్ లైన్స్, దీనికి హారిజాంటల్ లైన్స్, దీనికి వెర్టికల్ లైన్స్. సో దీనికి హారిజాంటల్ లైన్స్, దీనికి వెర్టికల్ లైన్స్, దీనికి హారిజాంటల్ లైన్స్, దీనికి వెర్టికల్ లైన్స్. సో ఇదంతా ఒకటే డయాగ్రామ్ కింద వేద్దాం. సో ఏకి హారిజాంటల్ లైన్స్, బికి వెర్టికల్ లైన్స్. ఇప్పుడు మనకి యూనియన్ కావాలి. యూనియన్ కావాలని ఏం చెప్పాను, అన్నీ తీసుకోవాలి. సో హారిజాంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్ అన్నీ తీసుకోవాలి. అన్నీ అంటే ఏముంది, అన్నీ బి కనుక ఆన్సర్ బి. సో ఎటువంటి నెంబర్స్ తీసుకోకుండా చేయొచ్చు. ఇంటర్సెక్షన్ అంటే ఏం చెప్పాను, సో హారిజాంటల్ లైన్స్, వెర్టికల్ లైన్స్. చూడండి, సో ఇది ఒకటే, ఇది ఎక్కడ ఒకటే ఏముంది, ఏ. సో ఆన్సర్ ఏ. ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే మైనస్. సో డాష్లు ఎక్కడ ఉన్నాయా, లేవు కనుక ఏమీ లేదు కనుక పై, అటువంటివి ఏవి లేవు కనుక బి మైనస్ ఏ. బి కూడా మనకి ఏంటి, ఇక్కడ డాష్లు ఏమైనా ఉన్నాయా, లేవు కనుక ఇది కూడా పై. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ అనేవి చాలా ఈజీగా పెట్టచ్చు. ఈ సెట్స్లో ఎంత కష్టం ఇచ్చినా సరే ఇదే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు ఎటువంటి ఎలిమెంట్స్ తీసుకోకుండా ఈజీగా చేయొచ్చు. సో ఇటువంటి సెట్స్ చాలా చాలా ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ మనకి 3 లెసన్స్ కలిపి చెప్తానండి. పాలినామియల్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఈ 3 లెసన్స్ కలిపిన ఒక షార్ట్ కట్స్ చెప్తాను. సో చూడండి నెక్స్ట్. ఓకే, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏదైనా సరే ఒకటే అండి. సో త్రూ ది ఆన్సర్, సో ఆప్షన్ ద్వారా మనం వెళ్ళిపోవాలి. సో ఆప్షన్ ద్వారా మనం వెళ్ళిపోతే చాలా చాలా ఈజీగా ఉంటుందండి. సో ఆప్షన్ ద్వారా ఇప్పుడు మనకు సో వెళ్ళిపోండి. సో ఇప్పుడు మనకి ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఆర్ ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది ఈక్వేషన్ అన్నాడు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్స్ అందులో వేసేయండి. ఫస్ట్ పాయింట్ వేస్తారు, సాటిస్ఫై అనుకోండి, అది రైట్ ఆన్సర్. సెకండ్ పాయింట్ వేస్తారు, సాటిస్ఫై అనుకోండి, అది రైట్ ఆన్సర్. థర్డ్ పాయింట్ వేస్తారు, సాటిస్ఫై అనుకోండి, అది రైట్ ఆన్సర్. ఈ 3 అవ్వలేదు అనుకోండి, 4th వన్ పెట్టి అని చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 5,6 ఉంది. సో అది చెక్ చేయొద్దు, ఎందుకంటే టైం వేస్ట్. మీరు ఈ 3 చెక్ చేశారు, కరెక్ట్గా చేశారు, రాలేదు కనుక అదే ఫైనల్ ఆన్సర్, ఇంకా చెక్ చేయాల్సిన లేదు, అది మటుకు చేయండి. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది చూడండి, 1 వేస్తాను. సో 7 - 13 + 18. సో రాలేదు కనుక ఇది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇది చెక్ చేస్తారు, నెక్స్ట్ ఇది చెక్ చేస్తారు. ఈ 3 అవ్వలేదంటే ఆన్సర్ నన్. సో అలాగా మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, అంతేగాని -b + -b² - 4ac ఆ ఫార్ములా వేయకూడదు. నెక్స్ట్, ఇప్పుడు దీనికి మనకి ఫ్యాక్టర్స్ అడిగారు అనుకోండి, లేదంటే ఫైండ్ ద ఫ్యాక్టర్స్ అన్నారు అనుకోండి. సింపుల్గా ఎప్పుడైనా సరే ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా సరే గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా రాసుకోండి. ఇక్కడ x రాయండి, ఇక్కడ x రాయండి. ఇక్కడ మనకి 6 ఉంది కనుక 2 3 6. ఇప్పుడు ప్లస్లు మైనస్, ముందు మైనస్లు పెట్టేయండి, ఓకేనా. ఇప్పుడు మనకి -5x వస్తే అయిపోయినట్టే. -5x రావాలంటే ఇది ప్లస్ అవ్వాలి. చూడండి, x × x x² - 3x + 2x. సో మైనస్ అవ్వట్లేదు కనుక ఇది మనకేంటి, మైనస్ అవ్వాలి. సో -2x - 3x, సో -5x, మైనస్ × మైనస్ ప్లస్ 2 3 6. సో ఆ విధంగా మనం దీన్ని ఈజీగా మనం ఫ్యాక్టరైజేషన్ చేయకుండా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇటువంటి కూడా ఏంటి, మనం ఆప్షన్స్ వేసామన్నమాట. ఆప్షన్స్ వేస్తే చాలా ఈజీగా వస్తుందండి. సో 2, 3. సో ఇది మనకి సాటిస్ఫై అవుతుంది ఈజీగా. చూడండి, 2, 3 అందులో వేస్తే చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఒకవేళ ఇది రాలేదంటే సెకండ్ ఆప్షన్, ఇది రాలేదంటే థర్డ్ ఆప్షన్, ఇది రాలేదంటే 4th ఆప్షన్. సో ఈ విధంగా ఈజీగా చేయండి. నెక్స్ట్ మనకి α² + β² అడుగుతున్నాడు. అదేవిధంగా α³ + β³ అడుగుతున్నాడు. అదేవిధంగా α² β³ + α³ β² అడుగుతున్నాడు. అదేవిధంగా మనకి 1/α + 1/β అడుగుతున్నాడు. సో ఇలాంటివి మీకు ఒకసారి ట్రై చేయండి. సో అన్నీ ట్రై చేయండి. ఇది a² + b², a + b² - 2ab.
ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇలా ఇవన్నీ ఒకసారి రాసి చేసి గుర్తుపెట్టుకున్నాం చాలా ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. a³ + b³. సో a + b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a + b. దీంట్లో α² β² కామన్ తీసారనుకోండి. సో ఆల్ఫా ప్లస్ బీటా, ఇది మనకి ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా ఇంటూ బీటా. సో ఈ విధంగా ఇవన్నీ ఒకసారి చేసుకొని గుర్తుంచుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఈ విధంగా మనం పాలినామియల్స్ ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇంకా మరిన్ని షార్ట్కట్స్ చెప్పాలి కానీ టైం లేదు, కానీ ఉద్దేశం ఏంటంటే సో మీరు ఒకసారి కిందన నేను గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం పాలిసెట్ షార్ట్కట్స్ అని నేను కింద వీడియోస్ పెట్టానండి. సో ప్రతి చాప్టర్స్ అనేది వీడియోస్ ఉంటాయి, షార్ట్కట్స్ అవన్నీ ఒకసారి చూడండి. అదేవిధంగా ఒక్కసారి హౌ టు రిమెంబర్ ఫార్ములాస్ అనే వీడియోస్ ఉంటాయని కింద అవి కూడా చూడండి. అవి ఒకసారి చూస్తే మీరు ఒకసారి జస్ట్ అదంతా కూడా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అండి. ఆ హాఫ్ అన్ అవర్ వీడియో వింటే మీరు ఏమీ కూడా బట్టి పెట్టవలసిన లేదు, అంతా కూడా మీకు గుర్తుంటుంది. ఎగ్జామ్ కూడా ప్రతి ఫార్ములా కూడా గుర్తొస్తుంది. అదేవిధంగా మనం ఈ 21 రోజులు జర్నీ చేసాం కదా, ఈ 21 రోజుల వీడియో కూడా ఒకసారి మళ్ళీ అన్నీ కూడా ఒకసారి రిపీట్ చేయండి. సో అవన్నీ రిపీట్ చేస్తే ఖచ్చితంగా మీకు అవే ప్రాబ్లమ్స్ వస్తాయి, కాకపోతే నెంబర్స్ మాత్రం అదృష్టం ఉంటే అవే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఏదేమైనా సరే మీరు చేసిన ప్రాక్టీస్ బట్టి మీకు 20 ఖచ్చితంగా 20 బిలో ర్యాంక్ వస్తుంది, లేదంటే సింగిల్ డిజిట్ ర్యాంక్, లేదంటే డబల్ డిజిట్ ర్యాంక్ గ్యారంటీ, 100లో గ్యారంటీ ర్యాంక్ వస్తుంది. సో మీరు మనకి ఎగ్జామ్ బాగా రాయండి. ఈరోజు గ్రాండ్ టెస్ట్లో బేసిక్స్ డీటెయిల్స్ అని నింపండి. సో ఖచ్చితంగా రిజల్ట్స్ రోజు మీ యొక్క ఫోటో అనేది నేను ఖచ్చితంగా మీ ఫోటో, మీ పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ కూడా నేను వేస్తానండి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ గెటింగ్ 1000 ర్యాంక్, బిలో 1000 ర్యాంక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. మీ ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క ఛానల్ షేర్ చేయండి. సో లైక్ చేయండి. వెరీ